తిరువురు టీడీపీ అభ్యర్థి కొలికపూడి శ్రీనివాస్ ఎవరో ఆ పార్టీ కార్యకర్తలకే తెలియదని ఆరోపించారు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ నల్లగట్ల స్వామిదాస్. తిరువురుకు వలస పక్షులు వస్తుంటాయి పోతుంటాయని విమర్శించారు. కొలికపూడి ఇష్టానుసారం మాట్లాడుతున్నారని నల్లగట్ల స్వామిదాస్ అంటున్నారు. ఆయనతో మా ప్రతినిధి అమర్ ఫేస్ టు ఫేస్. నియోజకవర్గంలో టీడీపీ వైసీపీ అభ్యర్థులు ఇద్దరు కూడా సవాళ్లు ప్రతి సవాళ్లు చేసుకుంటున్నారు. అసలు నియోజకవర్గంలో ఏం జరుగుతుంది? తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి కొలికపూడి శ్రీనివాస్ వైసీపీ అభ్యర్థి పైన ఆయన కుటుంబ సభ్యులపైన ఎందుకు ఈ స్థాయిలో విమర్శలు చేస్తున్నారు? వారితో మాట్లాడదాం. మనతో పాటు ఉన్నారు స్వామిదాస్ ఉన్నారు, వైసీపీ అభ్యర్థి. సార్, ఏం జరుగుతుంది అసలు? ఎలక్షన్కి ముందే ఈ స్థాయిలో మీ పైన మీ కుటుంబ సభ్యులపైన ఇక్కడ టీడీపీ అభ్యర్థి ఎందుకు ఈ స్థాయిలో విమర్శలు చేస్తున్నారు? కొంతమంది కొత్త పక్షులు వస్తూ ఉంటాయి సీజనల్గా. ఈ ఎలక్షన్ వచ్చినాయి. ఎలక్షన్లో మరి ఏం జరిగిందో తెలియదు. టీడీపీలో గుంటూరు జిల్లా నుంచి ఎక్కడో ఊరు నాకు తెలియదు పర్టికులర్గా, అతను తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. అతను ఇక్కడ కార్యకర్తలకి ఎవరికి కూడా తెలియదు, వాళ్ళ కార్యకర్తలకే తెలియదు. వాళ్ళకి అసలు చెప్పి చేసి అలవాటు లేదు ఆయన చంద్రబాబు నాయుడు గారికి, వాళ్ళ అబ్బాయికి కూడా ఎవరికి చెప్పరు వాళ్ళు చేసేది కూడా. మరి ఆ విధంగానే తీసుకొచ్చి ఉంటారు. వాళ్ళంతా కూడా రిజెక్ట్ కాబడ్డాడు వాళ్ళ నాయకుల ద్వారానే. మరి ఇక్కడ ఏదో ఆయన తెలియాలని నా మీద విమర్శలు చేస్తే, సుధారాణి మీద స్వామిదాస్ మీద విమర్శలు చేస్తే అట్లయినా నేను పాపులర్ అవ్వచ్చని చేస్తున్నటువంటి కార్యక్రమం. సార్, మహిళలపైన కూడా ఉపయోగించుకొని కొన్ని పదాలు వాడుతున్నారు. బందిపోట్లని కావచ్చు, ఇంకొంచెం నీచమైన భాష కూడా, ఒక లాంగ్వేజ్ కూడా వాడుతున్నట్టు పరిస్థితుంది. ఏం చెప్తారు మీరు? 30 ఏళ్ళుగా నా ప్రక్కన ఉన్న నాయకులు ఇప్పుడు ఆయన ప్రక్కన ఉన్నారు. వాళ్ళలో ఏ ఒక్కరైనా నన్ను క్వశ్చన్ చేయమనండి, ఏ ఒక్కరైనా ఆరోపణ చేయమనండి, వాళ్ళకి నేను సమాధానం చెప్తే. కానీ కొత్త భిక్షగాడికి పొద్దు ఎరగడాడు. కొత్త భిక్షగాడండి. ఏదో అంటారు చూసినా, కుక్క జోలికి పోయి చక్కదనం పోద్దని. మాది తెరచిన పుస్తకం, ప్రజా జీవితంలో ఉన్నాం మేము. అసలు ఇతను ఎవరండి? ఈ తిరువురికి ఏమి సంబంధం? ఆయన అసలు అతను ఇంటర్నేషనల్గా ఒక ఇది పెట్టాడు. ఏంటి, అమరావతి పరిరక్షకుడు, నేను ఏదో సేవకుండి అది ఇదని పెట్టి నాకు $10 పంపించండి, $5 రాత్రులంతా అది ఫోన్ కాలర్ లిస్ట్ తీయమనండి. అతను మొత్తం అంతర్జాతీయంగా బెగ్గింగ్ టైప్లో ఉంది ఇది. అతను కలెక్షన్ కోసం వచ్చాడు, ఎలక్షన్ కోసం రాలా. దాదాపుగా 3 దశాబ్దాల కాలంగా తాను కావచ్చు, తన కుటుంబ సభ్యులు కావచ్చు, ఈ నియోజకవర్గంలో సేవలు అందిస్తూ ఉన్నాము. ఖచ్చితంగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కనీసం నియోజకవర్గంలో ఎవరికి తెలియని వ్యక్తి తమపై చేస్తున్నటువంటి ఆరోపణలు కావచ్చు, తమ గురించి మాట్లాడుతున్నటువంటి వ్యాఖ్యలు కావచ్చు, తాను సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా లేదని కూడా ఆయన చెప్తున్న పరిస్థితుంది. వీడియో నరసింహతో అమర్, సాక్షి టీవీ, తిరువురు.